ఎప్పుడైతే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి మన ఆసియా కంట్రీస్ మీద విరుచుకుపడుతున్నాడో సుంకాలతో, అప్పటినుంచే డాలర్ వాల్యూ రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే సుంకాలతో విరుచుకుపడడమే కాకుండా రష్యా లాంటి దేశంకి ఈ షిఫ్ట్లో ఉన్నటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మారక విలువలు, ఆ మారక విలువలు దాదాపు $300 బిలియన్ బ్లాక్ చేశారు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల. దాంతో ఇక రష్యా కూడా స్థానిక కరెన్సీతోనే వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బంగారం, వెండిని ముందుకు తీసుకొచ్చింది. అంతేకాకుండా చైనా కూడా యువాన్తో వ్యాపారం. భారతదేశం చైనాతో దగ్గర 90% స్థానిక కరెన్సీతోటే వ్యాపారం జరిగింది. బ్రిక్స్ దేశాలు కూడా దాదాపు 62% స్థానిక కరెన్సీతోటే వ్యాపారం చేస్తున్నాయి. అదే ట్రంప్కి మొదట్లో ఒళ్ళు మండింది, కానీ తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంది అని ఇప్పుడు ఆ $300 బిలియన్ రష్యాకి విడుదల చేస్తామని మాట ఇవ్వడమే కాకుండా కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ రష్యా కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్న పరిస్థితుల్లో ఆ $300 బిలియన్ రావడం వల్ల రష్యా అమెరికాతో 7 కీలక ఒప్పందాలు చేసుకుంది. అందులో రష్యా మధ్య శిలాజ ఇంధనాలు, సహజ వాయువు, చమురు, అలాగే ముడి పదార్థాల సరఫరాకి సంబంధించి మొత్తం 7 కీలక రంగాలలో ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. అంటే అంటే దానికి సంబంధించి ఇంకా పూర్తి సంతకాలు జరగలేదు. ఆ జరగడానికైతే మాటలు జరుగుతున్నాయి. సో ఈ యొక్క ఒప్పందం గురించి బయటికి రాగానే ఒకవైపు ఎండి 26,000 తగ్గిపోయింది, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి బంగారం కూడా $6,000 తులం మీద తగ్గిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి, ఈ రష్యా వల్ల, అలాగే రష్యా ఉక్రెయిన్ లేదా మన ఆసియా కంట్రీస్ వల్ల పడిపోతుంది కాబట్టి డాలర్ వాల్యూ పెంచడానికి ఇప్పుడు రష్యాతో ఈ ఒప్పందాలు చేసుకోవాలి. అలాగే రష్యాకు కూడా మరో మార్గం లేదు కాబట్టి ఆంక్షల వల్ల అనేక దేశాలకి తక్కువ ధరకి ఇచ్చినా కూడా క్రూడ్ ఆయిల్ చెల్లడం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. సో ఒప్పందం వల్ల డాలర్ వాల్యూ పెరుగుతుంది, డాలర్లోనే ఒప్పందాలు జరుగుతాయి. దానివల్ల బంగారం, వెండికి మళ్ళీ ధరలు తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, మళ్ళీ డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని చైనా, భారత్ నిశ్చితంగా ఆలోచిస్తున్నాయి, చూస్తున్నాయి. మరొక మార్గం ఏంటి, అదే అంటున్నా, ఈ జియో పాలిటిక్స్లో భాగంగా ఏ దేశం అయినా సరే తన దేశ ప్రయోజనాలకే ఇంపార్టెంట్ ఇస్తుంది. అన్ని దేశాలతో స్నేహం చెయ్యాలి, కానీ ఏ దేశానికి ఆ దేశమే తన దేశం కోసం ఇంపార్టెంట్ ఇచ్చుకుంటాం. ఈరోజు భారతదేశం రష్యాను వదిలేస్తుందంటే రష్యాను వదలలేదు. చమురు విషయంలో కొంచెం తగ్గించింది, మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా అన్నింటిలో కూడా కొంటుంది. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, లేకపోతే ఆయిల్ కావచ్చు, ఏది ఈ యానిమల్ ఆయిల్, మామూలు వెజిటేబుల్ ఆయిల్, ఇంకా మరి కొన్ని ముడి పదార్థాలు, బొగ్గు, ఇవన్నీ కూడా కొంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి దేశం గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు.